హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ ఏం చేసాం కదా. ఇది ఫోర్త్ వీడియో అనమాట కస్టమ్ లాగిన్లో. సో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా నిన్న ఇది పేరెంట్ పైప్ లైన్ కదా. పేరెంట్ పైప్ లైన్లో ఏదైతే చైల్డ్ పైప్ లైన్స్ కాల్ చేసామో మనం ఒక ఆప్షన్ మిస్ చేసాం అన్నమాట. ఓకే, అదేంటిదంటే సో వెయిట్ ఆన్ కంప్లీషన్. అంటే ఈ పర్టికులర్ పైప్ లైన్ ఏదైతే పైప్ లైన్ కాల్ చేస్తుందో అది సక్సెస్ ఆఫ్ ఫెయిల్ అంటే ఎగ్జిక్యూషన్ అయిన దాకా మనం వెయిట్ చేయమని చెప్పడానికి వెయిట్ అండ్ కంప్లీషన్. ఓకే, అలానే సో ఇలా ప్రతిదానికి కూడా నేను ఎనేబుల్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేది వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఫర్ టైమింగ్ నేను ఒక యాక్టివిటీకి ఇంకొక యాక్టివిటీకి ఎప్పుడైతే ఇది సక్సెస్ అవుతుందో ఇది ఎగ్జిక్యూషన్ అవుతుంది, ఎప్పుడైతే ఇది సక్సెస్ అవుతుందో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో మొత్తం కూడా సక్సెస్ సక్సెస్. ఇప్పుడు రన్ చేసినప్పుడు ఒకవేళ ఇన్ కేసు పైప్ లైన్ ఫెయిల్ అయితే సో ఇది కరెక్ట్ వేనా కాదనేది కూడా మనం అయితే వెరిఫై చేయడం ట్రై చేద్దాం. ఓకే, రన్ చేద్దాం ఒకసారి. సో ఆల్రెడీ కొంత డేటా ఉంది, లాగిన్ నిన్న 6 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నిన్నటిదాకా ఏంటి మనం వెయిట్ అండ్ కంప్లీషన్ చేయలేదు కాబట్టి 3 యాక్టివిటీస్ కూడా విత్ ఇన్ 20 సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో మనకేమనిపిస్తుంది చూసే వాళ్ళకి ఏంటి ఇమీడియట్గా అయిపోయింది అని. ఓకే, బట్ మనం ఆ ఆప్షన్ అనేది మిస్ అయింది అనమాట. సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే సో అది జస్ట్ ఇన్వోక్ పైప్ లైన్ కాల్ చేసి ఓకే దట్స్ ఇట్. ఓకే, సో దాని తర్వాత ఎన్ని ఇటరేషన్స్ జరిగింది, ఎంత టైం తీసుకుంది అనేది ఇట్ డజంట్ కేర్ అబౌట్ ఇట్. ఓకే, ఎప్పుడైతే మనం వెయిట్ అండ్ కంప్లీషన్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తాం అప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ పైప్ లైన్ ఓకే సో కాల్ చేసిన దాకా అంటే ఎగ్జిక్యూషన్ అయిన దాకా వెయిట్ చేస్తుంది అనమాట. లోడ్ అవుతుంది. స్టిల్ గోయింగ్ ఆన్. సో మీకు ఇక్కడ ఒక ఆప్షన్ చూపించాలనేది నా ఐడియా అన్నమాట ఈ వీడియో చేయడానికి. సో బట్ నేను ఇక్కడ కొన్ని చేంజెస్ చేశాను. ఆ చేంజెస్ అనేది సేవ్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు సేవ్ చేశాను, బట్ అది రిఫ్లెక్ట్ అవుతుందో లేదో నాకైతే తెలియదు. అలా క్యాన్సిల్ అయితే చేస్తాను. వాటిని క్యాన్సిల్ అయితే ఓకే. సో పైప్ లైన్ అయితే క్యాన్సిల్ చేశాను. సో ఇంటెన్షనల్గా ఇప్పుడు ఇంకోసారి రన్ చేస్తాను. ఎందుకంటే ఈ పైప్ లైన్ ఫెయిల్ అవ్వాలన్నమాట. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఏదైతే పేరెంట్ లాగిన్ ఉందో ఆ పైప్ లైన్ ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్ అయితే మీకు చూపించగలుగుతాను ఏదైనా. గోయింగ్ నెక్స్ట్ పైప్ వస్తాను. సో లోడింగ్ అవుతుంది. ఓకే, ఇన్ ప్రోగ్రెస్. సో మీరు అబ్జర్వ్ చేశారు, ఐ థింక్ ఇది లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ అనేది. ఇలా రిఫ్రెష్ అవుట్ ఎంతకుముందు ఉంది మాన్యువల్ గా మనం చేయాలా. సో ఇట్ హ్యాస్ టు ఫెయిల్ అనమాట. సో మీకు అనిపించవచ్చు ఏంటి అన్ని వీడియోస్ లో కూడా అలా ఉందన్నది, బట్ ప్రతి వీడియోకి ఖచ్చితంగా ఎంతో కొంత ఎన్హాన్స్మెంట్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఓకే, అన్ని కూడా ఒక వీడియోలో చెప్పడం కుదరదు అండ్ ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి స్టెప్ బై స్టెప్ వీటిని ఇంప్రూవ్మెంట్ అనేది చేయడం ట్రై చేస్తున్నాం.
Okay, going on still. I don't know why it is taking time. Okay, so 2 minutes పట్టింది. I think ఒక 4 minutes అయితే వెయిట్ చేద్దాం. సో యూజువల్గా అయితే ఎంత టైం తీసుకోదు, బట్ ఒక్కోసారి ఇట్ డిపెండ్స్ అనమాట మనం చేతుల్లో ఏముండదు. సో ఇన్ ప్రోగ్రెస్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా పైప్ లైన్ ఫెయిల్ అయింది. సో మనకు తెలుసు పైప్ లైన్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందని. కావాలంటే ఇక్కడ కూడా మీరు రికార్డింగ్ అనేది చూసారా. సో ఇక్కడ రికార్డ్ అనేది ఎంటర్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది, ఏ యాక్టివిటీ ఫెయిల్ అయింది అనేది ఇక్కడైతే రికార్డే ఇన్సర్ట్ అయింది. బట్ ఇక్కడికి వస్తే మనకి అంటే ఈ పేరెంట్ పైప్ లైన్ లో ఇది ఫెయిల్ అయింది, అంటే ఈ రెండు ఎగ్జిక్యూట్ కాలేదు. బట్ మన మెయిన్ టార్గెట్ ఏంటి, ఈవెన్ దో వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్, రిమైనింగ్ యాక్టివిటీస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, అంటే డిపెండెన్సీ ఉంటే నో ప్రాబ్లం, కానీ ఒక పైప్ లైన్ కి వేరే పైప్ లైన్ కి ఎటువంటి డిపెండెన్సీ లేనప్పుడు మనం ఇది ఫెయిల్ అయితే ఇది స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఇండిపెండెంట్, ఇది ఇండిపెండెంట్ అన్నమాట. రెండు కూడా ఎక్కడ కూడా డిపెండెంట్ లేదు కాబట్టి మనం సింపుల్ ఓకే, ఇది ఏ కేసు, డిపెండెన్సీ లేనప్పుడు మాత్రమే, ఒక పైప్ లైన్ వేరే పైప్ లైన్ కి డిపెండెన్సీ లేనప్పుడు మాత్రమే ఇలా చేస్తున్నాం అన్నమాట. ఓకే, గుర్తుంచుకోవాలి మీరు. సో ఐ థింక్ సారీ, ఇక్కడ రిమూవ్ చేస్తాను. సో కంప్లీషన్. ఓకే, అంటే ఇక్కడ పైప్ లైన్ సక్సెస్ అయిన ఫెయిల్యూర్ అయినా కంప్లీట్ అయిపోతుంది. అలానే ఇది కూడా సక్సెస్ అయిన ఫెయిల్యూర్ అయినా కంప్లీట్ అయిపోతుంది. అలానే ఇది కూడా సక్సెస్ అయిన ఫెయిల్యూర్ అయినా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడేంటి, ఒకవేళ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైప్ లైన్ ఫెయిల్ అయింది, రన్ చేద్దాం. రన్ చేసి నేను మాట్లాడతాను, ఎందుకంటే టైం తీసుకుంటుంది కదా మళ్ళీ. సో రన్ చేస్తాను. ఇప్పుడు మనకి పైప్ లైన్ మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. ఓకే, ఇన్ కేస్ ఈ పైప్ లైన్ ఏది ఫెయిల్ అయినా సరే రిమైనింగ్ పైప్ లైన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటాయి. ఓకే, బికాస్ ఎందుకంటే దీనికి డిపెండెన్స్ లేదు. డిపెండెన్స్ లేనప్పుడు ఒక పైప్ లైన్ ఫెయిల్ అయిందనేది వేరే పైప్ లైన్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, బట్ గుర్తుంచుకోండి డిపెండెన్సీ లేనప్పుడు మాత్రమే. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అయితేనే అది రావాలి, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఇలా మనం ఏంటంటే వీ కెన్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అన్నమాట. ఓకే, సో ఒకసారి ఫైల్ సిస్టమ్ లోడింగ్ అప్పుడు మనకి ఎక్కడ కూడా డిపెండెన్సీ ఉండదు అనమాట. అలాంటప్పుడు మనం ఇలా సో ఎనేబుల్ చేసుకుని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అంటే రకరకాలుగా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు ఏది ఫెయిల్ అయినా సరే అల్టిమేట్గా మనకి ట్రాకింగ్ ఉంటుంది అనమాట. అంటే ఈ లాగ్ టేబుల్లో ప్రతి రికార్డు కూడా ఎందుకు ఫెయిల్ అయింది ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది కాబట్టి మీకు నో ప్రాబ్లం. ఓకే, సో ఇమీడియట్గా ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, మన పైప్ లైన్ ఆల్రెడీ ఈమెయిల్ ఎనేబుల్ చేసాం కాబట్టి ఈమెయిల్ వచ్చేస్తుంది. అలానే ఇక్కడ సో ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఒక ఎందుకు ఫెయిల్ అయింది, ఎక్కడ ఫెయిల్ అయింది అనేది సో డీబగ్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ రన్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే చెప్పే కదా, కొంచెం చూడండి, ఇప్పుడు ఈవెన్ దో ఇది ఫెయిల్ అయినా సరే ఇట్స్ గోయింగ్ ఆన్. ఇది వెయిట్ చేయదు. సెకండ్ పైప్ లైన్ ఇది ఎందుకు ఫెయిల్ అయింది ఏంటంటే ఇట్ డజంట్ కేర్. ఓకే, సో వెర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్, దట్స్ ఇట్. ఓకే, అలా మనకి ఏంటంటే పైప్ లైన్ అనేది కూడా డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డిఫరెంట్ ఉంటాయి కాన్సెప్ట్స్ అనేది మనం అయితే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఏదన్నా రియల్ టైంలో సినారియో వచ్చినా సరే వాటిని హ్యాండిల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, ఇది ఒకటి కూడా సక్సెస్ అయిన తర్వాత దీనికి ఇంకా స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఎందుకంటే మళ్ళీ నాకు తెలుసు సో ఎడిటింగ్ ఏం చేయను కాబట్టి యూ ఫీల్ లైక్ బోర్. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ సక్సెస్ అట్లీస్ట్.
సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే సో డ్యూరేషన్ ఎన్ని మినిట్స్ జనరల్గా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు దాకా ట్రాకింగ్ స్టార్ట్ ఎప్పుడైంది పర్టికులర్ పైప్ లైన్ ఎండ్ ఎప్పుడైంది ఇలా కాకుండా మనం రెగ్యులర్గా అవర్స్ మినిట్స్ ఇయర్ ప్రాపర్ ఫార్మాట్లో తీసుకొచ్చి అలానే అడిషనల్ ఇంకో కాలం యాడ్ చేస్తాం ఏంటంటే ఎంత డ్యూరేషన్ పడుతుంది అంటే 30 మినిట్స్ 20 మినిట్స్ మినిట్స్లో నేనైతే క్యాలిక్యులేట్ చేస్తాను అన్నమాట సో దట్ ఓకే ఈ పైప్ లైన్ ఈ రోజు ఎక్కువ టైం తీసుకుంది ఎందుకు ఏంటనేది కూడా ఏదైనా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఏదైనా అనాలిసిస్ చేయాలనుకుంటే ఆ వే ఉంటే సో ఇట్ విల్ బి వెరీ గుడ్ అనమాట ఓకే ఎంత డ్యూరేషన్ అనేది మనం ఈజీగా చూస్తే తెలిసిపోతుంది కదా ఓకే 2 మినిట్స్ 20 మినిట్స్ 30 మినిట్స్ అనేది అదొక ఈ రెండు చేంజెస్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఒకటి స్టార్ట్ డేట్ ఏం డేట్ ప్రాపర్ ఫార్మాట్లో తీసుకొస్తాను అలానే అడిషనల్గా ఇంకో కాలం యాడ్ చేసి డ్యూరేషన్ ఇన్ మినిట్స్ అని చెప్పి అది కూడా యాడ్ చేస్తాను అన్నమాట సో దట్ మనకి ఒక ప్రాపర్ ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది చూడండి సో ఫస్ట్ ఇది ఫెయిల్ దాని తర్వాత సక్సెస్ దాని తర్వాత ఇన్ ప్రోగ్రెస్ అనమాట ఇది కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఎటువంటి ఇష్యూ ఉండదు అనమాట సో నేనే డిజైన్ చేసా కాబట్టి పైప్లైన్ మనకు తెలుస్తుంది కదా ఇలా సో మనం ఏంటంటే కస్టమ్ లాగిన్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ సినారియోని బట్టి మనం అయితే బిల్డ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా సో విల్ గెట్ సమ్ ఐడియా అంటే ఎవరైనా ఇంటర్వ్యూలు అడిగినా సరే ఏదైనా రియల్ టైంలో ఏదైనా చూడండి ఎంత ఫాస్ట్గా ఓకే సో చూస్తారు కదా 2 సక్సెస్ 1 ఫెయిల్ మనకి ఈమెయిల్స్ అనేది ట్రిగ్గర్ అయిపోతుంటాయి కూడా కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు సో ఈమెయిల్స్ కూడా ట్రిగ్గర్ అవుతుంటాయి ఈమెయిల్స్ అనేది ఆల్రెడీ ట్రిగ్గర్ అయి ఉంటాయండి సో ఇలా మీరు ఏంటంటే రకరకాలుగా మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకే చూడండి ఇక్కడ సో స్కిప్ దర్ అండ్ సో పేరెంట్ లాగిన్ సారీ కాపీ ఈ రెండు వచ్చేసి ఏమని నల్ల ఎందుకంటే ఎటువంటి ఎర్రర్ లేదు కాబట్టి సక్సెస్ అయింది ఓకే ఇలా రకరకాలుగా మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో బాయ్